ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సునాయాసంగా గెలిచేలా కనిపించిన భారత్ చివరకు 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రత్యర్థి విధించిన లక్ష్యాన్ని తక్కువ అంచనా వేయడం టీమిండియా కుంపముంచింది. తొలి టెస్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్న టీమిండియా రెండో టెస్టులో సత్తా చాటడంపై ఫోకస్ పెట్టింది. వీళ్ళిద్దరి మధ్య టెస్టులో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 132 మ్యాచ్లు జరగగా అందులో టీమిండియా 31 మ్యాచ్లు గెలిచింది అండ్ ఇంగ్లాండ్ 51 మ్యాచ్లు గెలిచింది. ఇక డ్రాగా 50 మ్యాచ్లు ముగిశాయి. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తొలి 2 టెస్టులకు అందుబాటులో లేకపోగా తాజాగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఇక వారి స్థానంలో బీసీసీఐ సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్లను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే భారత తుది జట్టు ఎంపిక కీలకంగా మారింది. ఇక కేఎల్ రాహుల్ దూరం అవ్వడంతో రజత్ పటిదార్ అరంగేట్రం చేయడం ఖాయమైంది. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన శుభ్మన్ గిల్పై వేటు వేయాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేయనున్నాడు. కానీ కేఎల్ రాహుల్, జడేజా దూరమైన నేపథ్యంలో శుభ్మన్ గిల్కే మరో అవకాశం ఇవ్వచ్చు. రజత్ పటిదార్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ల్లో ఈ ఇద్దరు శతకాలతో సత్తా చాటారు. శ్రేయస్ అయ్యర్ సైతం తొలి టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. కానీ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనే సత్తా అతనికి ఉన్న నేపథ్యంలో తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. ఇక కేఎల్ రాహుల్ దూరమైన నేపథ్యంలో కేఎస్ భరత్ వికెట్ కీపర్గా కొనసాగనున్నాడు. అందులోనూ వైజాగ్ అతనికి హోమ్ గ్రౌండ్. జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. దాంతో మరోసారి కుల్దీప్ యాదవ్కు నిరాశ ఎదురవనుంది. ఇక పేస్ బౌలర్లుగా మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు కొనసాగనున్నారు. అయితే సిరాజ్ తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలోనే అతనికి బదులు ముఖేష్ కుమార్ను ఆడించే అవకాశాలను టీమిండియా మేనేజ్మెంట్ పరిశీలించవచ్చు.